దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని 17 కుటుంబాలు చెంది ఒక మారుమూలన గిరిజన గ్రామానికి ₹1,00,00,000 పైగా వెచ్చించి 17 కుటుంబాలున్న గ్రామానికి 9.6 కిలోమీటర్ల మేర 200 పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్తో పాటు పిఎం జన్మన్ పథకం కింద సోలార్ విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ విద్యుత్ వెలుగుల్లో గిరిపుత్రుల్లో గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు. వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష, పొద్దు గుంకితే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళకి మాతిదిగా వచ్చాం, ఈ సుధిల కుటీరానికి ఇంత వెలుతురుని తెచ్చామని వారి గుండెల్లో ఉన్న వారికి ఆ భావన నాకు నిజంగా తెలిసింది అధ్యక్ష. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా జల్ జీవన్ మిషన్ చాలా ఇష్టపడి ఎంతో బడ్జెట్ దాదాపు 191,011 కోట్లు ఆయన 1924 మధ్యలో ఈ జల్ జీవన్ మిషన్కి బడ్జెట్నిచ్చి ఈ దేశ సగటు పౌరుడికి కనీసం సరాసరి 55 లీటర్ల రక్షిత మంచినీరు అందించాలని లక్ష్యంగా ముందుకు వస్తే గత ప్రభుత్వం కేంద్రం నుంచి 27,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు కేవలం 4,000 కోట్ల అధ్యక్ష. అందులో కేంద్రం వాటా 2,000 కోట్లు. 4,000 కోట్లు ఖర్చు చేసి పైప్ లైన్లు వేయడం తప్ప ఒక్క గ్రామానికి సంపూర్ణంగా నీరు ఇచ్చింది లేదు. జైజీవన్ ముగిసే నాటికి అలాటెడ్ 27,000 కోట్లను వాళ్ళు ఖర్చు పెట్టింది మినహాయిస్తే 23,000 కోట్లు వినియోగించుకోలేపారు అధ్యక్ష. అలాగే అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూటమి నేతలందరూ కలిసి కేంద్ర నాయకత్వాన్ని అడిగి ఇంకొక పొడించుకోగలిగాం. ఈ ప్రయత్నంలో 1,242 కోట్లతో ఉద్దానం, దోన్, పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ని మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్తగా ఇంకొక 5 జిల్లాల ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్లో కొత్తగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లతోటి వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలో చేపట్టిన పనులు పూర్తయితే వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 ప్రజల రక్షిత మంచినీటి అవసరాలను తీరుస్తుంది. మిగిలిన 960 కోట్లతోటి మల్టీ విలేజ్ స్కీమ్స్ అలాగే నీటి ఎద్దడి తీవ్రత ఉన్న పంచాయతీ మంచినీటి సమస్యను తీర్చే విధంగా గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వపు అరాచక, అసమర్థ, అవినీతి పాలన వారసత్వపు సమస్యలు ఎంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెను సవాల్గా మారినాయి. కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలనా అనుభవం అన్నింటినీ అధిగమిస్తూ ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెంటిని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో అదే ప్రస్ఫుటంగా గోచరించింది. అలాగే ఈ సందర్భంలో గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్, లీగల్ లూమినరీ, ఎ హ్యూమనిస్ట్, a devout religious man with a respect for all religions and a great patriot. People of Andhra Pradesh and our NDA government is fortunate for having him as our beloved governor అధ్యక్ష. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఆ 11 మంది సభ్యులు వారి ప్రసంగ సమయంలో వెల్లోకి వచ్చి రభస చేసిన విధానం చూస్తే నాకు ఒకటే అనిపించింది అధ్యక్ష, హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయడం ఏంటి అని. అలాగే 151 నుంచి 11 సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది అది భారతరత్న వాజ్పేయి గారి మాటల్లో, democracy rests on one belief and that is when leaders cannot solve the problems, the people will. అందుకని ఇది మనం చాలా జాగ్రత్తగా మన భారతరత్న వాజ్పేయి గారి మాటల్ని మనం తీసుకోవాలి అధ్యక్ష. అలాగే అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం డిప్యూటీ సీఎం ఆనరబుల్ సీఎం శ్రీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఈ భారతరత్న వాజ్పేయి గారి మాటల్లోనే వారు దాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. ది ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ అహెడ్, మనకున్న ఛాలెంజెస్ కానీ ఉన్న సమస్యలన్నింటినీ భవిష్యత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఎలా వెళ్ళాలి అని అనుకుంటే అది వాజ్పేయి గారి మాటలను చెప్తాను అధ్యక్ష. ఇట్స్ నో ప్రాబ్లం వీ కెనాట్ ట్యాకిల్, నో ఛాలెంజ్ వీ కెనాట్ ఫేస్, నో ఆపర్చునిటీ వీ కెనాట్ సీజ్. జై హింద్ అండ్ జై భారత్. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబుతారు. అధ్యక్ష,
ఈరోజు బడ్జెట్ రెండోసారి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్తో మనం సమావేశం అవుతున్న దిశ. ఈ సందర్భంగా సభ నడిపిస్తున్న తీరుకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నా తరఫున డిప్యూటీ సీఎం గారు, బీజేపీ అందరం కలిసి మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది. ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. ఇది ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ. ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రాపర్గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి చట్టసభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు మనం చూసేవాళ్ళం. కడాన కొండే వాళ్ళందరం బాధితులమే. అలాంటి సమస్యలు చూసాం ఈ సభలో. ఇప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇంతవరకు యువతలో చట్టసభల పైన ఒక మంచి సదభిప్రాయం లేదు. అలాంటి సదభిప్రాయం కలిగించడానికి వాళ్ళల్లో కూడా రాబోయే రోజుల్లో యువతను కూడా రాజకీయాల వైపు మళ్లించడానికి మీరు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమమే ప్రతిరోజు ఈ సభకు కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ గ్యాలరీలో కూర్చొని పెట్టే విధంగా మీరు చేసిన పని రాబోయే రోజుల్లో పెను మార్పులకు నాంది పలుకుతున్న దిశ. దాన్ని కూడా అభినందిస్తున్నా. చాలా సంతోషం. మీరు నిండుగా ఉన్నారు. ఫోటోలు కూడా బాగా ఇద్దరు కలిసి ఫోటోలు కూడా ఇస్తున్నారు, స్ఫూర్తిని నింపుతున్నారు. మొన్నే మాక్ అసెంబ్లీ కూడా పెట్టారు. నాకు వాళ్ళు చూస్తే అనిపించింది, ఇక్కడ ఉండే సభలో ఉండే సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలో చేసిన పిల్లల యొక్క ఉపన్యాసాలు అమోఘం, బ్రహ్మాండంగా చేశారు. నిజమైన ప్రజాప్రతినిధిగా వెలిగే పరిస్థితికి వచ్చారు. ఈ సందర్భంగా దిశ ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం గారిని, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఇక్కడుండే బీజేపీ నాయకుల్ని, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 20 నెలల్లో ఓసారి నాకే అనిపిస్తుంది మనమే ఈ చేయగలిగామనిపించే విధంగా అందరూ సహకరించారు. ఈ సహకారానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు. ఈరోజు దేశ రాష్ట్ర చరిత్రలో కూడా మీరు ఒకసారి చూస్తే ఇటు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో చెయ్యాలి అనే తపంతో అనునిత్యం ఆలోచిస్తున్నాం. విభజన జరిగింది 2014. రాజకీయ కారణాలు ఏవైనా కావచ్చు కానీ విభజన జరిగింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టానికి కొంత నష్టం జరిగింది. ఆ రోజు కూడా నేను ఒకటే మాట చెప్పాను. నా స్టాండ్ అయితే తెలుగు జాతి ఒకటే, విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణ ప్రజానికాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకోమని చెప్పాను తప్ప ఏ సైడ్ కూడా నేను సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నాను. సరే, రాజకీయ కారణాలు జరిగిన తర్వాత దిశ కొన్ని డిసడ్వాంటేజెస్ వచ్చాయి.